తెలంగాణలో కార్పొరేషన్ మేయర్లు మున్సిపల్ చైర్పర్సన్ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైన వేళ ఏ సెగ్మెంట్లకు ఏ రిజర్వేషన్ అన్నది ఖరారైంది. 121 మున్సిపాలిటీల్లో 5 ఎస్టీ, 17 ఎస్సీ, 38 బీసీలకు కేటాయించారు. అలాగే మహిళలకు 50% రిజర్వేషన్లు కేటాయించినట్లుగా మున్సిపల్ శాఖ డైరెక్టర్ తెలిపారు. పూర్తి వివరానికి మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, మున్సిపల్ శాఖ డైరెక్టర్ ఇంకా ఏమన్నారు? మున్సిపాలిటీలో ఎన్ని ఎస్సీ ఎస్టీ బీసీలకు అలాగే కార్పొరేషన్కి సంబంధించి ఎన్ని ఎస్సీ ఎస్టీ బీసీలకు కేటాయించడం జరిగింది? రైట్, ఇప్పటికీ మొత్తం అన్ని మున్సిపాలిటీలకు సంబంధించిన రిజర్వేషన్స్ అట్లాగే కార్పొరేషన్స్ ఇవన్నీ కూడా విడుదలైపోయాయి. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే గ్రామ పంచాయతీలో 21.39% మాత్రమే బీసీలకు రిజర్వేషన్స్ ఇచ్చారు. కాకపోతే ఇప్పుడు 34%గా దీన్ని ఇంక్రీజ్ చేశారు. 34% ఇంక్రీజ్ చేస్తూ గ్రామ పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే 12% పైగా ఇంక్రీజ్ అయింది. దాంతోపాటుగా పట్టణ ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీ జనాభా తగ్గిన నేపథ్యంలో బీసీకి ఇంకా పెరగాల్సిన సీట్లు కూడా పెరిగాయి. రావాల్సిన రిజర్వేషన్ సంఖ్య కూడా పెరిగింది. 2011 సెన్సస్ ప్రకారం ఎస్సీ ఎస్టీ జనాభా ప్రాతిపాదికన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఖరారు చేస్తే మొన్న 2023 డెడికేటెడ్ సెపిక్ సర్వే ద్వారా బీసీ రిజర్వేషన్స్ను పూర్తి చేశారు. సో మొత్తం చట్ట పరిధిలోనే ఈ అంశాన్ని పూర్తి చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. 10 కార్పొరేషన్లకు సంబంధించి 121 మున్సిపాలిటీలకు సంబంధించి 34% మేర ఈ రిజర్వేషన్స్ ఇచ్చారు. సో మొత్తానికైతే ప్రభుత్వం చాలా కొద్ది రోజులుగా కసరత్తు చేస్తున్న 42% రిజర్వేషన్స్ వర్కౌట్ కాకపోవడం వల్లే ఈ 34%కి ప్రభుత్వం కన్ఫైన్ అయింది. దానికి సంబంధించి కోర్టులో కేసు నడుస్తుంది. దాంతోపాటుగా రాష్ట్రపతి దగ్గర బిల్ పెండింగ్లో ఉంది. సో కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయాలంటే సో ఇవన్నీ ఆర్డినెన్స్ దాటుకొని రావాలి. కాబట్టి 34%తోనే అంటే ఒక 8% ప్రభుత్వం హామీ ఇచ్చిన దానికన్నా ఒక 8% తక్కువగా ఇప్పుడు రిజర్వేషన్స్ను ఖరారు చేశారు. కాకపోతే ఈ 8%ను కూడా పార్టీ టికెట్ల రూపంలో దాన్ని ఫెసిలిటేట్ చేస్తామనేది అయితే ప్రభుత్వం చెప్తుంది. అంతకుముందు జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో అది పార్టీ గుర్తులు లేవు కాబట్టి సో ఇప్పుడు పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలు ఇవి, పార్టీ బీఫామ్లతో జరిగే ఎన్నికలు కాబట్టి సో దాంట్లో టికెట్ల కేటాయింపులో బీసీలకు పెద్దపీట వేస్తాం. 42% కాదా, అవసరమైతే 50% దాటి టికెట్లు ఇస్తామనేది అయితే కాంగ్రెస్ పార్టీ చెప్పిన నేపథ్యంలో సో దాన్ని ఇట్లా ఈ రకంగా జస్టిఫై చేసుకునేందుకైతే ప్రభుత్వం రెడీ అవుతుంది. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.